రైల్వే ప్రయాణికులందరికీ శుభోదయం. రైల్వే పరిసర ప్రాంతాలలో సమస్యలను గుర్తించుదాం, పరిష్కరించుదాం. ప్రస్తుతం ఈరోజు నేను దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ జోన్ పరిధిలో ఉన్న ఆర్ట్స్ కాలేజీ రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఉన్నాను. ఈ రైల్వే స్టేషన్ 2002 సంవత్సరంలో ప్రారంభమైంది. ఇక్కడ ప్రధాన సమస్య ఏమిటంటే వారిసిగూడ నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళే అండర్ బ్రిడ్జి పైన ఒక మొక్క పెరిగి మహావృక్షమై ప్రయాణికుల మీద పడిపోవడానికి సిద్ధంగా ఉంది. సంబంధిత రైల్వే అధికారులు తక్షణమే ఆ మహావృక్షాన్ని తొలగించి ప్రమాదాన్ని నివారించాలని నా మనవి. ఈ రైల్వే పరిసర ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలతో నిండి దుర్వాసన వెదజల్లుతుంది. సంబంధిత రైల్వే అధికారులు కొన్ని డస్ట్బిన్ను ఏర్పాటు చేసి పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని నేను కోరుతున్నాను. రైల్వే ప్రాంతంలో ప్లాస్టిక్ పొల్యూట్ చేసే వారిని అదుపులో తీసుకొని వారిపై జరిమానా మరియు కఠిన శిక్ష విధిస్తే ప్రజలలో పరిసరాల పట్ల అవగాహన వస్తుంది. రైల్వే పరిసర ప్రాంతంలో ఉన్న సమస్యలను గుర్తించుదాం, వాటిని నివారిద్దాం. రైల్వే సిబ్బందిని సహకరిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. ఇట్లు డాక్టర్ వెంకట్ నాయక్, పర్యావరణ ప్రేమికుడు. థ్యాంక్ యూ.